తిరుపతి జిల్లాని టూరిస్టు ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. పరకామణి కేసులో సిఐడి విచారణ ముగిసిందని, చాలా సాక్ష్యాధారాలు లభించాయన్నారు. భూమన తప్పు చేసి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు. దేవుడి శిక్ష నుంచి తప్పించుకోలేడని తెలిపారు. తిరుపతి జీవకోణ ప్రాంతంలో అనగాని పింఛన్ల పంపిణీ చేపట్టారు. తిరుమల శ్రీవారి ఆలయంలో చోరీకి సంబంధించి విచారణ జరుగుతున్న పరకామణి కేసులో సూత్రధారి పాత్రధారి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. పరకామణి కేసులో అతి త్వరలో విచారణ నివేదిక ఇస్తారని, నిందితులు ఎవరో తెలిసిపోతుందన్నారు. దేవుడి సొమ్మును దొంగతనం చేసిన వ్యక్తిని కాపాడేందుకు రాజీ చేయడం చరిత్రలో వినని చూడని విషయమన్నారు. పరకామణిలో చోరీ చేసిన దొంగ నుంచి ఆస్తుల బదలాయింపు కరుణాకర్ రెడ్డికే జరిగిందన్నారు మంత్రి అనగాని. ఎవరైతే మన సిఐడికి వచ్చారో వాళ్ళు ఒప్పుకున్నారు, ఇక్కడ కూడా వాళ్ళే ఒప్పుకున్నారు జరిగింది అనేది. ఎవరు జరగలేదు అనట్లేదు, కాదు మేము చేయలేదు వాళ్ళు చేశారు కదా, ఇతను మాకు సంబంధం లేదు, ఇతను నా పిఏ కాదు, ఇతను నాకు అని తప్పించి తిరుగుతున్నారు తప్ప ఎవరు తప్పకుండా ఎవరైతే తప్పు చేశారో నేను చెప్పాను, వేడుకొండ స్వామి దగ్గర ఎవరు తప్పు చేసినా కూడా ఎవరికి క్షమించేది లేదు, తప్పకుండా శిక్షార్హులు. కర్నూలు జిల్లా పత్తికొండలో